మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ శాలరీ వచ్చి 6,000. మా ఫ్రెండ్ ఇప్పుడు ఏదైనా జాబ్ చేసినా 20,000 పైగా వస్తాయి. ఆడపిల్లలు అన్నాక ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయాలి కంపల్సరీ, అది తప్పదు. కానీ 6,000 కంటే 20,000 బెటర్ కదా అని తను మాట్లాడింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకులేండి. నేనెందుకు నవ్వాను అని చెప్పేసి మీకు ఇప్పుడు చెప్తాను. మా ఊర్లో కాలేజ్ లేదనమాట. పక్కూరికి వెళ్ళాలి, టౌన్కి వెళ్ళి చదువుకోవాలన్నమాట. కమాన్ కాడికి, మా ఊరు నుంచి కమాన్ కాడికి పోతే అక్కడ బస్సులు కనిపిస్తాయి. ఆ కమాన్కి మా ఊరికి 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటోస్ మాత్రమే ఉంటాయి, బస్సెస్ ఉండవు. బస్సెస్ కూడా ఒక టైం ప్రకారం ఉంటాయి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసే బస్సు ఎక్కుతామన్నమాట. ఇంకా ఒక్క రాకపోయినా వెయిట్ చేస్తాము. ఇంకా బస్సు మిస్ అయినా, వర్షం పడినా, ఇంకా ఆ రోజు కాలేజ్కి అయితే డుమ్మా అనమాట. మా గ్రూప్లోనే ఉంటుంది అనమాట మా ఫ్రెండ్. మేమందరం డుమ్మా కొట్టేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే ఈమె మాత్రము కాలేజ్కి వెళ్ళిపోయేదన్నమాట. వర్షంలో బస్సు మిస్ అయిన తర్వాత 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళేదా లేకపోతే పైనుంచి ఫ్లైట్ వేసుకొని వెళ్ళేదా అర్థం కాదు. నెక్స్ట్ డే మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళతో కొట్టిస్తుండే అనమాట. మస్తు మా చేతులు అయితే ఎర్రగా అవుతుండే. మీ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు రాలేదు, ఈమె ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు రాలేదని మమ్మల్ని కొట్టేవాళ్ళు అనమాట. అప్పట్లో ఆ పిల్లని ముసుకేసి కొడదామని చెప్పేసి అనుకున్నాము. ఈ వీడియోలు కూడా అయ్యేటట్లు